కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో 2 భారీ క్రేన్లు కుప్పకూలాయి. పాత క్రేన్కు మరమ్మతు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాం అందిస్తారు. శివరాం, ఈ ప్రమాదం ఎలా జరిగింది? మొదటిసారి ఈ ప్రమాదం రాత్రి జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక భారీ లోడును ఎత్తే క్రమంలో ఈ పోర్ట్ బెర్త్ మీద ఉండేటటువంటి క్రైన్స్ ఇవి చాలా భారీ క్రైన్స్. అంటే ఎటువంటి వాహనం మీద ఉండవు, రైలు ట్రాక్ లాంటి ఐరన్ ట్రాక్స్ మీద ఇవి అటు ఇటు మూవ్ అవుతా ఉంటాయి. చాలా భారీ క్రైన్స్, 100 టన్నుల సరుకులను ఎత్తేటటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. అయితే మాత్రం తెల్లవారుజామున తిరగబడినట్టుగా తెలుస్తోంది. పైన ఉన్నటువంటి ఆపరేటర్ ఒకరు, కింద ఉన్నటువంటి సహాయకుడు, వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోర్టు యాజమాన్యం మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది. అంటే జనరల్ గా కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన విషయాన్ని కూడా బయటికి రాకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. తరచుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విషయం అందులో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగుల ద్వారా ఈ వీడియో మార్నింగ్ తీసి ఫోటోలు వీడియోస్ బయటికి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది అని ఒకరు చెప్తున్నారు. ఒకరైతే చనిపోయారనే విషయం కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే ఇంకా మనకు నిర్ధారణ కాలేదు. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు, వైద్యం ఎక్కడ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా రహస్యంగా ఉంచారు. కాకినాడ సీ పోర్ట్స్ సంబంధించిన ఏ వ్యవహారమైనా కాస్త గోప్యంగానే ఉంటుంది. అందులో పనిచేసే ఎవరి ద్వారా అయినా బయటికి ఈ విషయాలు రావాలి తప్ప మీడియాని ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కూడా ఉండకపోవడంతో అందులో ఏ విధమైన ప్రమాదాలు జరిగినా పూర్తి వివరాలు అనేవి మాత్రం బయటకు రావట్లేదు. కానీ ఇది కాకినాడ సీ పోర్ట్స్ చరిత్రలోని చాలా పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. ఇంకా ఇది రాత్రిపూట జరగడంతో చాలా ప్రాణ నష్టం తగ్గింది అని చెప్తున్నారు. అదే డే టైంలో కార్యకలాపాలు ఎక్కువ ఉన్న సమయంలో ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వాళ్ళ సమీపంలో ఉంటాయి. ఇది దాదాపుగా ఒక 400 మీటర్ల పొడవు వరకు కూడా ఇది విధ్వంసం సృష్టించింది. ఈ నేపథ్యంలో కింద ఎవరే పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరో బతికిబట్టగట్టే ఛాన్స్ లేదు. అయితే ఇది రాత్రిపూట జరగడంతో ఎటువంటి అంత ప్రాణ నష్టం జరగలేదు. క్రైన్ కి సంబంధించినటువంటి ఆపరేటర్ సహాయకుడు మాత్రమే తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరు పరిస్థితి మాత్రం చాలా తీవ్ర విషమంగా ఉందని మాత్రం తెలుస్తోంది. మొదటిసారి మరి దీనిపై అక్కడ ఈ ప్రమాదంపై సంబంధిత అధికారులు ఎవరు మాట్లాడలేదా శివరాం? లేదు మొదటిసారి మనకి పోర్టుకు సంబంధించి ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. ప్రయత్నించినప్పటికీ కూడాను గతంలో ఎప్పుడు కూడా వాళ్ళు పోర్టులో జరిగిన ఏ విషయాన్ని కూడా మనకి ఏ విధమైన సమాచారం ఇవ్వడానికి అంగీకరించరు. ఆ నేపథ్యంలోనే ఇది ఎప్పుడో ఒక 2-3 రోజుల తర్వాత ఏ వివరాలు తప్పకపోతే విడుదల చేస్తారు తప్ప అదర్వైజ్ మనకి తక్షణంగా ఎటువంటి సమాచారం ఇవ్వడానికి ఎవరు అందుబాటులోకి వచ్చే అసలు ఆ పద్ధతి గానీ ఆనవాయితీ గానీ కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి లేదని మనం చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పుడు కూడా మనం ప్రయత్నించినప్పటికీ ఎవరు అందుబాటులోకి రాలేదు. మొదట శివరాం, మరి 10 మంది వరకు గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరి వారి వివరాలు ఏంటి? వారి పరిస్థితి ఎలా ఉంది? అంటే అదే రకరకాల కథనాలు వినబడుతున్నాయి. మొదటి 10 మంది వరకు గాయపడ్డారని, కొందరు ఇద్దరు గాయపడ్డారనేటటువంటిది ఇప్పుడు అంటున్నారు. మనకి విజువల్ ఫోటోల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే ఇద్దరే గాయపడినట్టుగా మనకి ప్రస్తుతానికి అర్థమవుతోంది. అయితే వాళ్ళ నుంచి ఎటువంటి మనకి ఈ ధృవీకరణ రాని కారణంగా ఎంతమంది గాయపడ్డారనే విషయాల్లో కూడా రకరకాల 100 మంది 6 అంటున్నారు, 10 మంది అంటున్నారు, 2 అంటున్నారు. మొత్తంగా అయితే ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అయితే అతను చనిపోయాడు అనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి వాదన. ఏదైనా కాకినాడ సీ పోర్ట్స్ నుంచి మనకు అధికారికంగా ఏదైనా ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ఎవరైనా చనిపోయారా లేదా అనే విషయాలు మనకు ధృవీకరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. మరి ఓకే శివరాం. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్లో 2 భారీ క్రేన్లు కుప్పకూలాయి. పాత క్రేన్ కు మరమ్మతు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి